రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అవుతారని నెల రోజుల క్రితమే ఏఎన్ఎన్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు అమ్మా న్యూస్ చెప్పిందే నిజమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అవుతారని నెల రోజుల క్రితమే అమ్మా న్యూస్ నెట్వర్క్ చెప్పింది. ఇప్పుడు ఏఎన్ఎన్ న్యూస్ చెప్పిందే నిజమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మహేష్ కుమార్ పీసీసీ అవుతారని నెల రోజుల క్రితమే ఏఎన్ఎన్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఏఎన్ న్యూస్ చెప్పిందే నిజమైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అమ్మా న్యూస్ చెప్పిన విధంగానే మహేష్ కుమార్కి పదవి కట్టబెట్టారు అనుకోవచ్చా? ముందే పసికట్టింది అమ్మా న్యూస్. పీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ని అయితే నియమిస్తూ ఏఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు ఏఐసీసీ నుండి ఇటు మహేష్ కుమార్ ప్రెసిడెంట్గా ఎంపికైనట్టు కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఇప్పుడే ప్రస్తుతానికైతే మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇటు పీసీసీ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఉన్నా కానీ ఇటు ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక కార్యక్రమాలను ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుండి కూడా అనేక కార్యక్రమాలను చూసుకుంటూ పార్టీ పటిష్టత కోసం ఇటు మహేష్ కుమార్ గౌడ్ అయితే పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇటు పార్టీకి కూడా లాయలిస్ట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఇటు పీసీసీ అధ్యక్షునిగా ఇవ్వడం కూడా అందరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు అయితే హర్షిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఎన్ఎస్సీ నుంచి కూడా పనిచేస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఇటు పీసీసీ అధ్యక్షునిగా
ఇటు రావడం అనేది ఇటు రాష్ట్రంలో ఉన్న ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరొక వైపు ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గతంలో కూడా 2014లో ఇటు నిజామాబాద్ అర్బన్ నుండి కూడా పోటీ చేసి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈసారి కూడా తనకు నిజామాబాద్ అర్బన్ నుండి అటు పోటీ చేసేటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం వస్తుందని భావించినా కానీ ఇటు ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు. అయినా కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కొరకు లాయల్టీగా పనిచేస్తున్న ఇటు అన్నీ తానై ఇటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నా కూడా అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యొక్క సూచన మేరకు అన్ని పనులను కూడా ఇటు గాంధీభవన్ వేదికగా ఇటు ఏఐసిసి నేతలు వచ్చేటువంటి సందర్భం కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రతి దాంట్లో కూడా అన్ని తానే వ్యవహరించినటువంటి అటు మహేష్ కుమార్ గౌడ్కి అయితే పిసిసి అధ్యక్షునిగా ఇటు నియమిస్తైతే ఇటు కేంద్ర కాంగ్రెస్ వర్గాలు అయితే కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వర్గాలందరూ కూడా అటు ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించి అంటే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి అంటే రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఓసీ సామాజిక వర్గానికి ఎవరెవరు అయితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది విశ్లేషణ చేసిన, మరొక వైపు తనకే వస్తుందని చెప్పేసి అందరూ ప్రయత్నం చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి అయితే బలరాం నాయకులు, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి అయితే సంపత్ కుమార్, అదేవిధంగా ఇటు బీసీలకైతే మధుయాస్కి గౌడ్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్లు పరిశీలనకు వచ్చినటువంటి సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ని చివరికి ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ వర్గాలు అయితే ఇటు పిసిసి అధ్యక్షునిగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ను నియమించడంతో అయితే రాష్ట్ర వర్గాలు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మహేష్ కుమార్ పీసీసీ అవుతారని నెల రోజుల క్రితమే ఏఎన్ఎన్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఏఎన్ఎన్ న్యూస్ చెప్పిందే నిజమైంది. ఇదే విషయాన్ని గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే మనం ముందు నుంచి చెప్తున్నామో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ప్రకటించడం జరిగింది. ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగానే బీసీ వర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడిగా పదవి ఇస్తారని చెప్పేసి కూడా ముందు నుంచి మనం చెబుతూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు కూడా అదే జరిగింది. గత కొద్ది కాలంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని చెప్పేసి ఆయా వర్గాల నుంచి అనేక డిమాండ్లు కూడా విన్నపాలు కూడా ఏఐసీసీకి వెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ కూడా ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయాలి అని చెప్పేసి భావిస్తున్న తరుణంలోనే మహేష్ కుమార్ గౌడ్కి ఛాన్స్ దక్కింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే కనుక ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వడం వల్ల ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా కావచ్చు, రెండు వైపులా కూడా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించవచ్చు. అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లవచ్చు, ప్రజల వద్దకు పార్టీని మరింత చేరువ చేయవచ్చు అని చెప్పేసి కూడా ఏఐసీసీ భావించింది. సో ఈ మేరకు ఒకవైపు బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూనే మరోవైపు ఏదైతే ముఖ్యమంత్రి కోరుకున్న వ్యక్తికి ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు ఎవరి అంటే పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని
రెడ్ జోడు గుర్రాలుగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఏఐసీసీ ఈ నియామకం చేపట్టిందని చెప్పి మనం భావించవలసి ఉంటుంది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం వస్తుందని చెప్పేసి అమ్మా న్యూస్ పదే పదే చెబుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా అటు ఏఐసీసీ కూడా ఎవరైతే టీపీసీసీ అధ్యక్షుడు రేసులు ఉన్నారో వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి వివరాలు కూడా సేకరించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక మనకి చాలామంది ముఖేష్ పేరు రావడం జరిగింది. అదేవిధంగా మరికొందరు పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. కానీ చివరి క్షణంలో మనకి మహేష్ కుమార్ గౌడ్కే ఈ టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని చెప్పొచ్చు. అయితే ముందుగా కూడా ఏదైతే పార్టీలో ఉన్న ఇతర ఏవైతే కార్యవర్గం ఉందో వాటిని కూడా త్వరలో నిర్మిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మహేష్ కుమార్ గౌడ్ తన వంతు కృషి చేస్తారని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తూ వచ్చినారు. ఆ విధంగానే వెళ్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్కున్న కొన్ని ఛాలెంజెస్ కూడా లేకపోలేదు. ఎందుకంటే పార్టీలో చాలామంది ఉన్నారు వ్యక్తులు, చాలా పదవులు ఆశిస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయేది ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ఛాలెంజ్గా పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్టీలో ఉన్న చాలామందిని సంతుష్టపరచాల్సి ఉంటుంది. పార్టీని ఏకతాటి మీద తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదే మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వంతో ఒక కలిసికట్టుగా వెళ్ళి ప్రజల్లోకి వెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది పార్టీకి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అటు పార్టీకి అదేవిధంగా ప్రజలకు మధ్యగా కాంగ్రెస్ పార్టీ ఉండి పనిచేయడానికి మహేష్ కుమార్ గౌడ్ తన వంతు కృషి చేస్తానని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. సో ఈ మేరకు చూసుకుంటే కనుక ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్కి ప్రాధాన్యత పదవి దక్కడం పట్ల ఆయా వర్గాలు ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా బీసీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మహేష్ కుమార్ గౌడ్కి అన్ని వర్గాల నుంచి కూడా అండదండలు ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి కూడా సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవిలో మహేష్ కుమార్ గౌడ్ ముందుంటారు. అదేవిధంగా ఏదైతే పార్టీ ఏం కోరుకుంటుందో, ఏఐసీసీ ఏం కోరుకుంటుందో అది చేసేందుకు ఆ దిశగా వెళ్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.